ఫిష్ పులుసు చేయడం అయిపోయింది. సో ఎంత పులుసు చేసినా ఏం చేసినా పిల్లలకు కావాల్సింది మాత్రం ఫ్రై. సో ఈ ఫిష్ ఫ్రై కోసం అని చెప్పేసి కొన్ని ముక్కలు తీసి పెట్టిన. వీటికి ఉప్పు కారం పట్టించి నేను కొంచెం ఆరబెట్టాలన్నమాట. ఆరబెడితే ఫ్రై అనేది మంచిగా అవుతుంది. అండ్ దీన్ని స్టోర్ చేసుకుంటే ఒక 2-3 డేస్ కూడా తినొచ్చు అనమాట. సో మనం ఫిష్ ఫ్రై కోసం అని ఇట్లా కొంచెం సన్నగానే కొట్టించాలి. చూసిరు కదా, ఇట్లా సన్నగా కొట్టించేస్తే బాగుంటుంది. సో ఇట్లా తెచ్చిన ఫిష్ ముక్కలను మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను జొన్న పిండితో క్లీన్ చేసిన, ఎంత తెల్లగా మంచిగా క్లీన్ అయింది. ఫిష్ ఫ్రై కోసం మసాలా కలుపుకుందాం. కారం, సాల్ట్ ఒక స్పూన్, ఎందుకంటే ఇది రాక్ సాల్ట్, కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్. సో దీన్ని మొత్తం మిక్స్ చేయాలి ఇప్పుడు ఇట్లా. ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదు, ఇంతే చాలు. మీ దగ్గర జింజర్ పొడి, గార్లిక్ పొడి అలాంటి పొడులు ఏమన్నా ఉంటే వేసుకోండి. కానీ పచ్చి జింజర్ పేస్ట్ అలాంటిది వేయకండి. అవి వేస్తే ఏమవుతుంది, పీసెస్కి ఉప్పు కారం పట్టదు, పెంకకే ఊడొచ్చేస్తుంది అదంతా. సో అందుకని ఏం వేయకండి. ఇంకా గరం మసాలాలు అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన ఈ మసాలాలో ఈ ముక్కలను ఇలా పెట్టి బాగా ఉప్పు కారం పట్టించేసేయాలి. దీనికి కూడా ఎక్కువ ఉప్పు కారం పట్టేటట్టు కాకుండా కొంచెం ఇలా దులిపేసుకుంటే చూడండి ఫిషెస్ చాలా కలర్ఫుల్ అవుతున్నాయి. దీనికి ఎక్కువ ఉప్పు కారం పట్టేసి ఏమవుతుందంటే మరి ఉప్పుగా కారం కారంగా అయిపోతుంది. సో ఇట్లా దులిపేసుకోవాలన్నమాట. సో ఎవ్రీ పీస్కి ఇట్లా ఈక్వల్గా పట్టియాలి. చూడండి, దీనికి వాటర్ మొత్తం పోయే వరకు ఆరబెట్టిన, మరీ గట్టిగా ఆరలేదు, వాటర్ పోయినాయి అంతే. వాటర్ కారకుండా ఇట్లా డీసెంట్గా ఉంది పీస్. నిజంగా ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఈజీగా 15 to 1 month కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ అన్ని పీసెస్ మన దగ్గర లేవు కదా, ఒక 3 days అయితే స్టోర్ చేస్తాను నేను అంతే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, పిల్లలకి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అట్లా పెంక మీద వేసేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై కూడా చేసుకొని అవసరం లేదు. పెంక మీద వేసేసి కొంచెం ఆయిల్ వేసేస్తే మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. వీటిని ఖచ్చితంగా ఇట్లా మసాలా పెట్టినాక ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. మళ్ళీ మొత్తం అన్ని పీసెస్కి ఇట్లా పెట్టేసి వీటిని నీట్గా ఆరబెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఈ పీసెస్ని మొత్తం ఫ్యాన్ గాలికి పెట్టేద్దాం. ఒక 1 hour వరకు మంచిగా ఆరిపోతాయి. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఇందాక ఆరబెట్టడానికి తీసుకెళ్ళా కదా, ఫ్రై చేద్దాం. ఇలా కూడా బాగానే ఉంటుంది. బాగా ఆరిపోయినాక ఫిష్ ఫ్రై చేస్తే కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు అమ్ము తినడానికి చేస్తున్నా. కొంచెం చిన్న మంట మీద కాలుద్దాం, మంచిగా వస్తుంది టేస్ట్. నువ్వు తిని చేస్తావు అట్లా ఎట్లా వేస్తావు? ఎట్లయినా మంచిగా ఉన్నా తిని చూసి చెప్పాలి. తినకముందు ఎట్లా చెప్తే ఎట్లయినా ఫిష్ పులుసు ఇష్టమే కదా నీకు. అది ఉప్పున్నా కారం లేకున్నా మంచిగానే ఉందని చెప్తావు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండ
బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే